ఆనాడు బ్రిటిష్ వారు ప్రపంచం మీద బలవంతంగా క్రీస్తు శకాన్ని రుద్దారు. అప్పటికి మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మన ఉగాది కాలంలోనే, అంటే మార్చితోనే సంవత్సరం ప్రారంభమయ్యేది. ఆ క్యాలెండర్లన్నిటికీ మన భారత కాలమానమే ప్రేరణ. కానీ బ్రిటిష్ ఆక్రమణలో మొదలయ్యాక క్యాలెండర్లలో, పాఠ్య పుస్తకాల్లో క్రీస్తు శకాన్ని రుద్దింది. దేశమంతా క్రీస్తు నామస్మరణ జరగాలన్నదే బ్రిటిష్ ఉద్దేశం. ఆ క్యాలెండర్ కూడా బ్రిటిష్ వాళ్ళు తయారు చేసింది కాదు. వారి గ్రెగరియన్ క్యాలెండర్ కూడా రోమన్ల క్యాలెండర్ ని మొత్తంగా కాపీ చేసి తయారు చేసిందే. ఈ విదేశీ క్రీస్తు శకం ప్రచారానికి భారత్ తో పాటు అరేబియా దేశాల వరకు విక్రమాదిత్యుడి విక్రమ శకం పెద్ద అడ్డుగా నిలిచింది. ఇక ఉజ్జయిని రాజధానిగా విక్రమాదిత్యుడి పట్టాభిషేకం 82 BCEలో జరిగింది. భరతఖండం నుంచి విదేశీ దుష్టశక్తులను విక్రముడు తరిమికొట్టిన సంవత్సరం 57 BCE. ఆ ఘన విజయానికి గుర్తుగా విక్రమాదిత్యుడి చిన్ననాటి స్నేహితుడు ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు ప్రతిపాదించిన శకమే ఈ విక్రమ శకం. అలా 57 BCEలో విక్రమాదిత్యుడి విక్రమ శకం మొదలైంది. అప్పటి వరకు చాలా శకాలున్నాయి. మహాభారత యుద్ధం తర్వాత భరతఖండమంతా ఉపయోగించిన శకం కలిశకం, యుధిష్ఠిర శకం. అందులో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. 550 BCE నుంచి విదేశీయులు, ముఖ్యంగా సికులు ఎక్కువగా పాటించే శకం సైరస్ శకం. ఇప్పటికీ భారతదేశంలో దొరికే విదేశీయుల శాసనాలను సైరస్ శకం బట్టే లెక్కవేయాలి, మన శకాల బట్టి కాదు. భరతఖండంలో విక్రమాదిత్యుడి కాలం వరకు కలిశకాన్నే పాటించారు. విక్రముడి వరకు ఉన్న శాసనాల్లో కనిపించే శకం ఈ కలిశకమే. కలిశకం ప్రకారం విక్రమాదిత్యుడి పట్టాభిషేకం జరిగిన సంవత్సరం కలిశకం 3020. ఈ కలిశకం కాలాల సంఖ్యలు పెద్దవిగా ఉన్నాయి కాబట్టి చంద్రమాన సూర్యమానాలతో విక్రమాదిత్య తన కాలంలో ఒక అత్యాధునిక కాల పట్టికను తయారు చేయించాడు. అదే ఈ ప్రపంచంలో మొట్టమొదటి క్యాలెండర్. అప్పటి నుంచే సామాన్యులు కూడా ఈ కాల పట్టికను ఉపయోగించడం మొదలుపెట్టారు. బృహత్ సంహిత లాంటి అద్భుత గ్రంథాన్ని రచించిన వరాహమిహిర్ లాంటి మేధావులు తయారు చేసిన కాల పట్టిక ఇది. విక్రమాదిత్య కాలపట్టిక రోమ్ వరకు వెళ్ళింది. విక్రమాదిత్యుడి సమకాలికుడు అయిన జూలియస్ సీజర్ పేరు మీద 46 BCEలో జూలియన్ క్యాలెండర్ వచ్చింది. ఈ క్యాలెండర్ కి కూడా విక్రమాదిత్య కాలపట్టికే ప్రేరణ. ఆ తర్వాత ఎప్పుడో 1500 ఏళ్ల తర్వాత బ్రిటన్ గ్రెగరియన్ క్యాలెండర్ వచ్చింది. అంటే 1500 CE వరకు బ్రిటన్ కి ఒక సొంత క్యాలెండరే లేదన్నమాట. విచిత్రం ఏంటంటే ఆ క్యాలెండర్ కూడా మన ఉగాది కాలం నుంచే మొదలయ్యేది. రోమన్ క్యాలెండర్ నుంచి నెలల పేర్లు, విక్రమ శకంలో కాలగణనను కాపీ కొట్టి బ్రిటిష్ వారు గ్రెగరియన్ క్యాలెండర్ ను తయారు చేశారు. వాటిలోనే మార్పులు చేసి జనవరి నుంచి మొదలయ్యే క్యాలెండర్ ని ప్రచారం చేశారు. ఇప్పటికీ ఎన్ని క్యాలెండర్లున్నా ఏవీ కూడా ఖచ్చితత్వంలో విక్రమ శక క్యాలెండర్ దరిదాపుల్లో కూడా రావు.